హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చఫిరించి. ఈరోజు మనం పప్పు తెలగపిండి కర్రీ తయారీ విధానం తెలుసుకుందామండి. ఇది చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. 1 కప్పు కందిపప్పు, అలాగే 1 కప్పు తెలగపిండి, ఉప్పు, కారం, పసుపు. ముందు కందిపప్పు కడిగి శుభ్రం పెట్టుకుని మనం దీన్ని కుక్కర్లో ఒక 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చుకుందామండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇది ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చాలా మెత్తగా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేద్దాం. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా పప్పు అందులో యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా తెలగపిండి యాడ్ చేసుకుందామండి. మనం ఈ విధంగా ఇలా ఇది నువ్వుపప్పుతో చేసిన తెలగపిండి అండి. ఇది ఇలా ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత మనకి రుచికి సరిపడిగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఇలా ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుందండి. దీనికి ఈ విధంగా మనకి పొడి పొడిగా వస్తుంది ఇలా మిక్స్ చేస్తూ ఉంటే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు తెలగపిండి రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని పిల్లలకి మంత్లీ వన్స్ అయినా వండి పెట్టాలండి, వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇది మీకు ఎంత డ్రైగా కావాలంటే అంత డ్రైగా మీరు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. మజ్జిగ పులుసును పప్పు తెలగపిండి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, పప్పు తెలగపిండి తయారీ విధానాన్ని ఈ విధంగా మీరు ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.